నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఆయతానగర్ సాల్వేషన్ ఆర్మీ చర్చి నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలోని మహిళా సంఘాలతో మహిళ యొక్క విలువ, ఆడపిల్ల యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు విశ్రాంత మహిళలను సత్కరించారు. లెఫ్టినెంటల్ జి సియోను కుమారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మేజర్ రత్నసుందరి, మేజర్ రాజకుమారి మరియు మహిళా సంఘాల సేవకులు పాల్గొన్నారు. వాళ్ళు తెలియజేస్తారు. అయితే ఆ మాటలో కరెక్ట్ మాట ఏంటంటే దురదృష్టవంతురాలు. ఈ దురదృష్టవంతురాలుగా ఉన్నటువంటి ఆమె జీవితాన్ని దేవుడు ఏం చేశారంటే అదృష్టవంతురాలుగా మార్చివేశారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అదృష్టాన్ని పొందుతుందండి దేవుడు నమ్ముకుంటున్నాను. దేవుడి యొక్క మరి దేవుడు తెలిసినటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవడం వల్ల, దేవుడు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంలోకి వెళ్ళడం వల్ల ఆమె కుటుంబ నేపథ్యాన్ని కూడా మనం ఆలోచన చేస్తే మరి నిజంగా యేసేపును వివాహం చేసుకున్న తర్వాత అక్కడ మరి ఆమె జీవితాన్ని మార్చివేస్తున్నాడు. రెండు యూదా గోత్రాలకి ఇద్దరు రాజులను ఆమె ఇవ్వడం అనేది జరిగింది. ఎంత సహాయంతో చక్కగా వివరణ ఇచ్చున్నారు. ఇప్పుడు పైగా వచ్చిన పురుషులకు మాకు నేను ఉపాధి చెప్పగలరు. మేము లేనిదే మీరు అవునా, మేము లేనిదే మీరు లేదని వాళ్ళని చక్కగా తెలియజేశారు. వాస్తవం మరి స్త్రీ ద్వారా ఈ లోకానికి జన్మ అనేది ప్రారంభించబడి ఈ విధంగా అనుభవం కూడా అదేవిధంగా ఒక స్త్రీ ఎంతటి ఘనకార్యాలు చేయించుకున్నదో చక్కగా వివరించాలని బట్టి వాళ్ళని అభినందిస్తున్నాను. వారు సహకరించిన సిబ్బందిని బట్టి అదే వచ్చిన అదేవిధంగా ఉద్యోగస్తులు మీ సంఘాలలో ప్రయాసం తీసుకుని వచ్చారు. మీరు దేవుని మందిరంలో గడిపిన ఈ సమయం మీ జీవితంలో మీకు వృధా. పెనుగొండ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పట్టణంలోని కిరాణా దుకాణాలను సందర్శించి వ్యాపార అభివృద్ధి కలగాలని కోరుతూ ఆశీర్వచనం అందజేశారు. సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్ వంటివి వచ్చిన తర్వాత చిన్న చిన్న కిరాణా దుకాణాలు వంటివి వ్యాపారాలు లేక దయనీయ పరిస్థితికి చేరుకుంటున్నాయని, యజమానులు దుకాణాలను మూసివేసి గుమస్తాలుగా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి నెలకొందని, ఇటువంటి తరుణంలో వాసవి అమ్మవారి ఆశీస్సులతో చిరు వ్యాపారులకు అష్టైశ్వర్యాలు, వ్యాపార అభివృద్ధి జరగాలని కోరుతూ ఆశీర్వచనం అందించినట్లు బాలస్వామీజీ తెలిపారు. కార్యక్రమంలో కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రజనీ గారు ప్లేట్ వచ్చేసి పర్లేదు.
శ్రీమద్ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు అవతరించి 4000 సంవత్సరాలు పైగా అయినది. అమ్మవారి యొక్క ఆత్మార్పణ కూడా 4000 సంవత్సరాల క్రితమే జరిగింది. శ్రీమద్ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ మహోత్సవం ఈ సంవత్సరము అధికారికంగా ప్రకటించడం ఒక విశేషం. అందులో భాగంగా అమ్మవారి యొక్క ఆత్మార్పణ రోజు మన తెనాలిలో ఉన్న అందరూ కూడా వ్యాపారస్తులు షాపును సాయంత్రం పూట ఒక 4-5 గంటలు విరామం ఇచ్చి అమ్మవారి దేవాలయంలో అమ్మవారి చేసే సేవల్లో ఊరేగింపులో పాల్గొవలసిందిగా కోరుచున్నామని మేము ప్రకటించాము. దాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి దాంట్లో అమ్మవారి అనుగ్రహం పొందాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా వాళ్ళ దుకాణాలన్నీ కూడా ఆ రోజు బంద్ చేసి అమ్మవారి దేవాలయంలోకి వచ్చి విశేషమైన సేవా కైంకర్యాలన్నీ కూడా చేసి అమ్మవారిని దర్శించి అనుగ్రహం పొందారు. ప్రజ్ఞానంద స్వామీజీగా బాలస్వామి గారు తెనాల్లో ఉన్నారు. మరి వీరికి కన్యకా పరమేశ్వరి పీఠాధిపతులు అయిన సందర్భంగా మరియు ఆ రోజు 31/3/25న అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం రోజు మన షాపులు అందరూ కట్టివేయడం జరిగింది. మరి ఆ షాపులకి వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందాలని స్వామి తలిచి ఈ రోజున ప్రతి షాపుని కూడా ఆశీర్వచనం ఇచ్చి షాపుకు ఇచ్చేసి షాపులో దీపారాధన చేసి షాపు యజమానులకు ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమం తెనాల్లో జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మరింత బాగా మనం అందరం కూడా అమ్మవారి ఆత్మార్పణ దినం రోజు ఐకమత్యంగా కలిసి షాపులు కట్టేసి ఇలాంటి కార్యక్రమాన్ని మరింతగా చేద్దామనేది ఈ ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. బాలస్వామీజీ గారు మా షాప్కి విజిట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఎంతో శుభాలు జరగాలని కోరుకుంటున్నాము. స్వామీజీకి మా వందనాలు. పట్టణ నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి జీవధ్వజ శిఖర ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన, అజాశ్ర దీపారాధన, దీక్షాధారణ, అంకురారోపణ, కుంభారాధన, నీరాజన, మంత్రపుష్ప వంటి పూజ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అదేవిధంగా శనివారం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన, అగ్ని ప్రతిష్టాపన, కుంభారాధన, యుద్ధ హోమములు, గోవర్ధన స్వామి, రాజ్యలక్ష్మి, గోదాదేవి అమ్మవార్లకు, శ్రీ వికనసాచార్య శ్రీ ఆంజనేయ స్వామి వార్లకు చతుర్దశ కలశ స్నాపన, విశేష స్థాపన, స్వామివారి జీవధ్వజ శిఖరంనకు పంచాంగ వ్యాధి వ్యాసము, క్షీరాజు వ్యాసము, హోమములు, మంత్రపుష్ప కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. Vamos a
విజయనగర సామ్రాజ్యేశ్వరైనటువంటి శ్రీకృష్ణదేవరాయ సందర్శించినటువంటి శ్రీ రుక్మిణి రచ్చభామా సమేత శ్రీ గోవర్ధన స్వామి వారి దేవస్థానంలో ఆలయ ముఖమండప నవీకరణ చేసిన సందర్భంగా స్వామివారికి జీవోత్తర చక్రమునకు మరియు స్వామివారి విమాన గోపురములకు మహాకుంభాభిషేక కార్యక్రమాలు నిన్న నుంచి ప్రారంభమైనాయి. ఈ రోజున స్వామివారి విశ్వసేన పూజ, పుణ్యాహవాచన మరియు అగ్ని ప్రతిష్టాపన, యుక్తహోమములు, చతుర్థ కలశ స్థాపన, స్వామివారికి విశేష పంచామృత స్థాపన అనంతరము నీరాజన మంత్రపుష్ప తీర్థప్రసాద వినియోగం జరుగును. సాయంకాలము 6:30 నుండి శిఖరము రాజ్యలక్ష్మి అమ్మవారి యొక్క నూతన ఉత్సవ విగ్రహము, ప్రబోధబలి కార్యక్రమం, ఊరేగింపు, గ్రామోత్సవము మరియు ధాన్యాదివాసము, పారమాత్మిక మహాశాంతి హోమ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ ముఖమండప నవీకరణ కార్యక్రమం, ఆలయ నవీకరణ జరిగి సుమారుగా 70 సంవత్సరాలు క్రితం ఆలయాన్ని నవీకరణ చేయడం జరిగింది. తదుపరి మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో దాతల సహకారంతో సుమారుగా 70 లక్షల వ్యయంతో ఈ ముఖమండప నిర్మాణాన్ని స్వామివారి విమానగోపుర బొమ్మకొట్టును నిర్మించడం జరిగింది. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి ముఖమండప నిర్మాణం పూర్తయిన సందర్భంగా ధ్వజశిఖర ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేక కార్యక్రమాలు నిన్న నుంచి ప్రారంభించబడ్డాయి. రేపు 10:54 ధ్వజశిఖర ప్రతిష్ట జరుగుతుంది. తర్వాత కుంభాభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. దాతలకు మరియు భక్తులకు అన్నదాన కార్యక్రమం 10వ తారీఖు సోమవారం ఉదయం కళ్యాణం అయిపోయిన తర్వాత చేయబడింది. కాబట్టి భక్తులు 50 మంది విచ్చేసి ఈ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. స్థానిక ఐదానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ అంబేద్కర్ వాది కంచెల శేషు, ప్రొఫెసర్ డాక్టర్ అబ్రహం లింకన్, చుక్కా వినయ్ కుమార్, కంచెల నాగభూషణం, వనిగల ప్రచీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలలో పలువురు శ్రామిక మహిళలను ఘనంగా సత్కరించారు. సుజాత, సలోమి, తాడికొండ శివమ్మ, మేరీ, కనకవల్లి, చొక్కా సుజాత, గ్రీష్మమ్మలను సత్కరించారు. కార్యక్రమాన్ని కె బెనహర్ బాబు, ఎం ప్రభాకర్లు పర్యవేక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన అంబేద్కర్ గారి విగ్రహ ప్రాంగణంలో జరుగుతున్న ఈ శ్రామిక మహిళా దినోత్సవానికి వచ్చిన మహిళలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రామిక మహిళలు అంటే ఏంటంటే మహిళలు జీవితంలో సగభాగం, ఆకాశంలో సగమని, లేకపోతే వేదాల్లో మహిళల్ని పూజించారని చెప్తున్న ఈ దేశంలో ఆర్థిక స్వేచ్ఛ లేకుండా ఇంకా దుర్భరమైన జీవితం జీవిస్తున్న శ్రామిక మహిళలను ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అంబేద్కర్ గారికి మహిళలకు ఉన్న సంబంధం ఎటువంటిదంటే ఆయన ఈ దేశంలో అభివృద్ధి చెందాలంటే హిందూ కోడ్ బిల్ తేవాలన్నాడు. హిందూ కోడ్ బిల్ అంటే ఆర్థికంగా ఒక తల్లిదండ్రుల ఆస్తుల్లో ఆడపిల్లలకు కూడా సమానంగా ఉండాలని ఒక బిల్లు తెస్తే అప్పుడు వాళ్ళందరూ వ్యతిరేకించారు. అందుకు ఆయన రిజైన్ చేశాడు. కాబట్టి గొప్ప స్త్రీ పక్షపాతి బాబాసాహెబ్ అంబేద్కర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా మనులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలు బట్టి, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఈరోజు సమాజంలో స్త్రీకి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చి ఆమె కూడా సమాజంలో ఆర్థికమైనటువంటి వనరులు సంపాదించుకునే విధంగా మరి అందరితో సమానంగా ఆమె హక్కులను సాధించుకోవడం కోసం కృషి చేసినటువంటి మహోన్నతుడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అంబేద్కర్ గారికి ఘననివాళులు అర్పిస్తూ మరి స్త్రీలలో ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తులను కొంతమందిని సన్మానించడం జరిగింది. కారణం ఏంటంటే స్త్రీ సమాజంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అని గుర్తించడం కోసం ఈరోజైనా కనీసం మన స్త్రీని మనస్ఫూర్తిగా గౌరవించి వాళ్ళని అభ్యున్నత స్థాయికి తీసుకెళ్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ తెనాలి వారి ఆధ్వర్యంలో 9వ తేదీ ఆదివారం ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నారు. ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ గత 29 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా 9వ తేదీ ఆదివారం ఉచిత మెగా క్యాంప్ నిర్వహిస్తున్నట్లు
సొసైటీ సభ్యులు తెలిపారు. ముత్యంశెట్టిపాలెంలోని పద్మశాలియ కళ్యాణ మండపంలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని, అనంతరం మెడికల్ క్యాంప్లో వైద్య సేవలు అందించిన డాక్టర్లకు అభినందన మరియు జ్ఞాపికలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా సీనియర్ వైద్యులు, పేదల డాక్టర్గా పిలువబడే డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యంని వైద్య సేవ రత్న బిరుదు ప్రదానం మరియు ఆత్మీయ అభినందన పురస్కారం అందచేయనున్నట్లు సొసైటీ సభ్యులు తెలిపారు. ఇందుకు సంబంధించి శుక్రవారం ముత్యంశెట్టిపాలెంలోని పద్మశాలియ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ చేశారు. ఈసారి వారు మొట్టమొదటిసారి మెగా హెల్త్ క్యాంప్ వారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మండపంలో రేపు 9వ తారీఖు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అద్భుతంగా జరగబోతోంది. అందులో పీడియాట్రిక్స్లో చిన్నపిల్లల విభాగంలో నాతో పాటు మిగతా ఈఎన్టీ డాక్టర్స్ డాక్టర్ గుత్తి కోటేశ్వర ప్రసాద్ గారు, చెవి ముక్కు గొంతు ఆర్థోపెడిక్స్, డెర్మటాలజీ అంటే చర్మ వ్యాధులు, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ ఊపిరితిత్తుల వ్యాధులు, తర్వాత ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ స్త్రీల గర్భకోశ సంబంధిత వ్యాధులు, తర్వాత మెడికో రేడియాలజీ, తర్వాత డయాబెటీస్ సంబంధించిన స్పెషలిస్టులు, డెంటల్ డాక్టర్స్, ఇంతమందితో మెగా హెల్త్ క్యాంపు మార్నింగ్ 8 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల వరకు జరగబోతోంది. సమావేశంలో సొసైటీ అధ్యక్షులు జొన్నాదుల నరసింహారావు, ప్రధాన కార్యదర్శి గంజి శివభుజంగ ప్రభాకర్ రావు, కోశాధికారి దివి పురుషోత్తం, ఉపాధ్యక్షులు జొన్నాదుల మహేష్, తుమ్మలచెర్ల వెంకటకృష్ణారావు, కార్యదర్శులు దివి హేమంత్ కుమార్, రాజాబత్తుని వెంకట శివప్రసాద్, కటకం వెంకటప్రసాద్, కార్యవర్గ సభ్యులు సామర్ల మదన మోహన్ రావు, కటకం శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా 9వ తేదీ ఆదివారం మెగా మెడికల్ క్యాంప్ మా ఆద్యులు సీనియర్ వైద్యులు డాక్టర్ పురుషోత్తమరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. ఈ క్యాంప్ అంతా కూడా వారి యొక్క సూచనల మేరకు ఎలా చేస్తే ఈ క్యాంప్ మనం సక్సెస్గా చేయగలుగుతాం, ఒక ప్రణాళికాబద్ధంగా ఎప్పుడూ లేనటువంటి ఒక వినూత్నమైన విధానంలో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గత 4 రోజుల నుంచి మా వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గ సభ్యులు అలాగే నర్సింగ్ స్టాఫ్ కూడా వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎవరికైతే ఈ మెడికల్ క్యాంప్ అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఓపీ టికెట్స్ కూడా ముందుగానే ఇష్యూ చేయడం జరిగింది. రేపు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో కూడా అదర్ దాన్ 30% ఇతర కమ్యూనిటీస్ వారికి కూడా ఈ ఉచిత మెడికల్ క్యాంప్ని నిర్వర్తించడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెనాలిలో గొప్ప డాక్టర్గా సీనియర్ మోస్ట్గా అట్లనే మన జిల్లా స్థాయిలో అసోసియేటెడ్ డైరెక్టర్గా పనిచేసినటువంటి డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం గారికి పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ తరఫున వైద్య సేవారత్న అనే బిరుదు కూడా వారికి ప్రదానం చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన తెనాల పట్టణంలో అనేకమైనటువంటి సంస్థల్లో గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి, మానవతా సంస్థకి రీజనల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారు కూడా ఇక్కడ అరుదేస్తున్నారు. ఎముకలు కీళ్ళ డాక్టర్గా ఉన్నటువంటి హనుమంతరావు గారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.